నెల్లూరు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేదురుమల్లి చిత్రపటానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బాలసుధాకర్, ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, కాంగ్రెస్ కమిటీ సభ్యులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, వీడియో వాళ్ళకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ అంటే జనార్దన్ రెడ్డి. ఈరోజు ఆ మహానేతకి నివాళులర్పించి పేదలకు దుప్పట్లు, అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో మేమంతా పాల్గొన్నాము. అదిగాక 1990లో తెలుగుదేశం వాళ్ళు హైటెక్ సిటీ మేము తెచ్చామంటారు. ఆ రోజు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తెచ్చింది నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్ సిటీ కానీ ఎన్నో అభివృద్ధి పనులు చేసిన వ్యక్తి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. 4 చట్టసభల్లో ఏకైక వ్యక్తి నేదురుమల్లి జనార్దన్. ప్రాతినిధ్యం వహించి గెలిపి ఏకైక నాయకుడు నేదురుమల్లి జనార్దన్. ఈరోజు ఢిల్లీ లెవెల్లో ఎంతో పేరు ప్రఖ్యాతులు కల్పించిన గొప్ప నాయకుడు నేదురుమల్లి జనార్దన్. 1987లో ఈ యొక్క స్థానిక ఇందిరాభవన్ని ప్రధానమంత్రి, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తీసుకొచ్చి ఇనాగ్రేషన్ చేసిన వ్యక్తి జనార్దన్ రెడ్డి. జనార్దన్ రెడ్డి అంటే ఈ దేశంలోనే ప్రతి రాష్ట్రంలో ఆయనకు ఒక గ్రూప్ అనేది ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మేము 1972 నుంచి 78 నుంచి నేదురుమల్లి జనార్దన్ శిష్యుడిగా కొనసాగుతున్నాను. ఈ యొక్క ఇందిరాభవన్ ఆయన కట్టించిన ఇందిరాభవన్ని నేను ఉన్నానంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి. ఎందరో ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నేత యొక్క 12వ వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఈ జిల్లాలో ఒక సామాన్య కార్యకర్తగా మొదలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో ఉండేటటువంటి అన్ని పదవులు ఇచ్చి వాళ్ళకి భరోసా కల్పించినటువంటి మహానేత కూడా ఈరోజు జనార్దన్ రెడ్డి గారిని మనం అందరూ కూడా గుర్తుకు చేసుకోవాలి. కాబట్టి ఆ మహానుభావుడికి నివాళులు అర్పిస్తూ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ఉండేటటువంటి ముఖ్యంగా నెల్లూరు పట్టణంలో ఆయన యొక్క విగ్రహం లేదనేటటువంటి విషయం చాలా బాధాకరం. త్వరలోనే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఏర్పాటుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేస్తాం.